కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో చాలా చోట్ల అసలు దేశాన్ని ఎక్కువ పరిపాలించే కాంగ్రెస్ అనుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విజయోత్సవాలు చేయలే. తెలంగాణలో ఇప్పుడు మీరు 1 year పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను ఎందుకు చేస్తున్నారు? దీనికి నీ రీజన్ క్యాంపెయిన్ చేయడానికా, లేకపోతే ఏం చేయకుండా ఏదో చేసామని బుల్డోజ్ చేసి జనాలకు చూపించడానికా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈరోజు విజయోత్సవ కార్యక్రమంలో ప్రధానంగా తీసుకోవాల్సింది, మేము ప్రతి మీటింగ్లో కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇది ప్రజల విజయం, ప్రభుత్వాన్ని కాదు, ప్రజలకి మాకు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు మేరకు మేము డెలివరీ చేసిన రిజల్ట్, దీన్ని మేము ముందు చూపెడతా ఉన్నాం. మీ ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. దీని ద్వారా రాబోయే 4 సంవత్సరాలు కానీ తదనంతరం కూడా ప్రజల ఆశీర్వాదం కోరటానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల విజయోత్సవం అని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1 కాదు, 2 కాదు, 4 కాదు, ఈ 10-11 నెలల కాలంలో చేసిన ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన అవకాశం కూడా ఉంది, అవసరం కూడా ఉంది. ఈరోజు గ్లోబల్ ప్రచారం ద్వారా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న సత్యదూరమైన మాటల్ని ప్రజల మనసుకి ఇబ్బంది కలుగుతూ ఉన్న తరుణంలో ప్రజలు కోరిన విధంగానే ప్రభుత్వం నడుస్తుందని ప్రజల విజయోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మీరు అనుకోవద్దు, మీరు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు విజయోత్సవాలు చేస్తున్నప్పుడు నేను నెగిటివ్ మాట్లాడుతానని, కాబట్టి నెగిటివ్ అడగాలి. ప్రజల డౌట్లు ఉన్నాయి, వాళ్ళని మీ దృష్టికి తీసుకురావాలి. మీరు 6 నెలల కాలంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. సరే, మీరు చెప్తున్నారు 52,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంవత్సరం అయిపోయింది, దానికోసం విజయోత్సవాలు చేసుకోవాలా? పాయింట్ నెంబర్ 2, ప్రజాపాలన అందిస్తామంటున్నారు, ప్రజావాణి పెట్టారు, తొందరగా ముగించేశారు, నామకే వాస్తే ఉన్నా కూడా నామకే వాస్తే అయిపోయింది, దానికోసం విజయోత్సవాలు చేసుకోవాలా? నెంబర్ 3, మీరు పేద ప్రజల పక్షాన ఉంటా ఉన్నారు, మూసీ నది పేరుతోనో బఫర్ జోన్ పేరుతోనో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దానికోసం ప్రజోత్సవాలు చేసుకోవాలా? లేదనుకుంటే అప్పుల తెలంగాణ అయిపోయిందని చెప్పి రోజు గగ్గోలు పెట్టిన మీరు 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినందుకు విజయోత్సవాలు చేసుకోవాలా? దేనికోసం చేసుకోవాలా? ఈరోజు విజయోత్సవం చేసుకోవాల్సిన అవసరం, ప్రజలకు సంబంధించిన విజయోత్సవం చేసుకోవాల్సిన అవసరం. ఆ రోజు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్న పేదవాడికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు విజయోత్సవం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పేదవాడికి మేలు జరుగుతూ ఉందా లేదా, ఒకసారి దాని గురించి విజయోత్సవం చేసుకోవాలి. 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ 21 కోట్లకి తగ్గిపోయినందుకు విజయోత్సవం చేసుకోవాలా? ఈరోజు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ జరిగినందుకు విజయోత్సవం చేసుకోవాలా? 40,000 కోట్ల కాదండి, చాలా మందిని కట్ చేశారు కదా, 2 లక్షల మంది. దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంటుందండి. ఎవరికి అండి? ఇప్పుడు దానికో మేము ప్రజలకు జవాబుదారీ అకౌంటబిలిటీ సిస్టంలో ఆధారు అనుసంధానం చేసి ఉండి, రేషన్ కార్డు అనుసంధానం చేసి, రేపు మేము బ్యాంకులకు సంబంధించి కూడా ఈరోజు ఎవరికి రుణమాఫీ చేస్తూ ఉన్నాము, రేపు పొద్దున ఆర్థిక కమిషన్ అడిగితే ఏ విధంగా చెప్పడానికి. సారీ ఇంటరప్ట్ చేసినందుకు. మీరు సంవత్సరం ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు నేను ఆధార్ లింక్ చేసి మీకు రుణమాఫీ చేస్తాను, మీకు ఆధార్ లింక్ చేసి రైతు భరోసా ఇస్తాను, మీకు 5 ఎకరాలు మించి ఉంటే భరోసా ఇవ్వను, రైతు భరోసా ఇవ్వను, పెన్షన్ ఇవ్వాలి అని అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, మీ ఇంట్లో కారు ఉండకూడదు, లేకపోతే బైక్ ఉండకూడదు, ఇవన్నీ మీరు చెప్పలేదు కాదండి, బ్లైండ్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. మేమేం చెప్తా ఉన్నాము, రైతు భరోసాకు సంబంధించి గుట్టలకు, రాళ్ళకి, రోడ్లకి, లేఅవుట్స్కి ట్యాక్స్ పేయర్ మనీని కూడా ఇవ్వమంటారా? అది అడుగుతూ ఉన్నాము. రెండోది, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ పేయర్ మనీని సరైన విధానంలో ఖర్చు పెట్టాల్సిన బాధ్యత పరంగా పాలసీ విధానాలు చేపట్టాల్సిన ధర్మంతోనే ఈరోజు ప్రభుత్వంలో ఉంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన దారిలో పెట్టకుండా ఉంటే ఈరోజు అన్ప్రొడక్టివ్గా, ఈరోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము ప్రొడక్టివ్గా రేపొద్దున అప్పులు చేసినా ప్రొడక్టివిటీకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం. రేపు భావి తరాలకు ఉపయోగపడే కార్యాచరణ భాగంలో చిన్న అప్పు అయినా పెద్ద అప్పు అయినా ఒక ఆలోచన దృక్పథంతో చేయడం జరుగుతుంది. నేను అందుకోసం చెప్తా ఉన్నాను, మీరు ఎందుకు చేయాలా? ఈరోజు అడగండి, 52,000 పైచిలుకు మంది ఎవరైతే ఉద్యోగాలు సాధించినరో ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి లేదా? 10 సంవత్సరాలు పడిగాడ్పు
వేచి ఉండి ఒక ఉద్యోగం సాధించాలని వేచి చూసిన ఆ యువకుడికి ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని, అరే ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుందని ఒక సంకల్పాన్ని చూపెట్టిన దానికి అభినందనలు. కానీ మీ దగ్గర ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించింది 2.5 లక్షల ఉద్యోగాలు 2.5 లక్షలు కాదు. మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ పరంగా అన్నీ కూడా ఒకటే రోజులో రావు. ప్రభుత్వం నడిపించేటప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందజేసి పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక ఇండిపెండెంట్ బాడీ, వారు పరీక్షా తేదీలను సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ను పెట్టి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్సు, దానికి సంబంధించిన మెయిన్స్, దానికి సంబంధించిన అంశం. ఇంకోటి చెప్తానండి, ఈరోజు నేను అడుగుతా ఉన్నా సూటిగా, టీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరు ఆపారండి? గ్రూప్ 1 పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జరిపితే దాని తదుపరి జరిగింది 2024లో గ్రూప్ 1 పరీక్షలు. అంటే ఆనాడు 21 సంవత్సరంలో పూర్తి చేసుకొని, యుక్త వయసులో డిగ్రీలు పూర్తి చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఆలోచన చేసిన యువకుడికి ఇప్పుడు వయసు ఎంత ఉంటుందండి? ఇన్ని సంవత్సరాలు జరిగిన పొరపాటు వల్ల ఎవరు బాధ్యులు? 10 సంవత్సరాలు కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం నడిచిన వైనంలో 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలకు మేము ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి నిర్వహించమని టీఆర్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి రోడ్డుపై కూర్చొని ఉంటే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ రోజు 10 సంవత్సరాల కాలమాయంలో ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడైనా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిర్వహిస్తుంది అని చెప్తా ఉన్న తరుణంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగిందా లేదా? దాని గురించి అండి ఈరోజు 500 పైచలకు గ్రూప్ 1 ఆఫీసర్స్ 10 సంవత్సరాల నుంచి నిలబెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వారు మాపైన మాట్లాడే అవకాశం వరకు అసలు నైతికంగా ఏ విధంగా మాట్లాడతారండి?